హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ ఈజ్ డిజానర్. సో ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మనము ఎవరైతే డ్రావర్ ఉన్నారో ఆయన గూడ్స్ ని సేల్ చేయడం జరుగుతుంది. నారాయణ పర్చేజ్డ్ గూడ్స్, ఫస్ట్ ప్రాబ్లం అవుతుంది తర్వాత చెప్తాను. నారాయణ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 15,000 ఫ్రమ్ రవీంద్ర దగ్గర నుంచి నారాయణ గూడ్స్ ని పర్చేజ్ చేశారు. అయితే ఎప్పుడు పర్చేజ్ చేశారంటే 1st March 2013. రవీంద్ర డ్రూ అపాన్ నారాయణ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ ద సేమ్ అమౌంట్ పేబుల్ ఆఫ్టర్ 2 months. అయితే రవీంద్ర ఏం చేశారంటే ఒక బిల్లు డ్రా చేశారు. ఆ బిల్లు డ్రా చేసి 2 months వ్యాలిడిటీ ఇచ్చి ఏదైతే నువ్వు 15,000 కి గూడ్స్ పర్చేజ్ చేసినావో ఆ దానికి సంబంధించిన అమౌంట్ నాకు 2 months తర్వాత ఇచ్చేసేయి అని చెప్పి దాంట్లో ఉంటుంది. ఆ బిల్లు రాసి ఉంటారు. ఆ బిల్లు రవీంద్ర డ్రావర్ కదా, సో ఆయన ఏం చేస్తారంటే నారాయణకి పంపిస్తారు. నారాయణ దాన్ని యాక్సెప్ట్ చేసి దాని మీద సైన్ చేసి ఎస్ నేను కడతాను అని చెప్పేసి ఆయన ఆ బిల్లును మళ్ళా డ్రావర్కి అయితే పంపిస్తారు. ఈ డ్రావర్కి పంపిస్తే ఆయన ఏం చేస్తారు, ఆయనకి మనీ అనేది, సో ఇక్కడ చూడండి, ద బిల్ వాజ్ ఇమ్మీడియట్లీ డిస్కౌంటెడ్ బై రవీంద్ర విత్ హిస్ బ్యాంక్. ఆయనకి మనీ అనేది ఇమ్మీడియట్ గా అవసరం పడటం వల్ల ఈయన 2 months కాకుండానే జస్ట్ బిల్ తీసుకున్న వెంటనే పోయి బ్యాంక్ వెళ్ళి కొంచెం బ్యాంక్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి కొంచెం మనీ అనేది తెచ్చుకుంటాడు. ఎంత మనీ తెచ్చుకుంటాడు అంటే 6% పర్ ఆనంతో, ఎంతైతే 6% పర్ ఆనం మనీ ఉంటుంది కదా, ఆ మనీ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చేసి మిగిలిన మనీ అనేది ఈయన తెచ్చుకుంటాడు. ఓకేనా. అయితే ఆన్ డ్యూ డేట్ ద బిల్ వాజ్ డిజానర్డ్ అండ్ బ్యాంక్ పెయిడ్ 100 యాజ్ నోటింగ్ ఛార్జెస్ అండి. బ్యాంక్ అనేది 100 రూపీస్ నోటింగ్ ఛార్జెస్ అయితే పే చేసింది. ఎందుకంటే బిల్లు డిజానర్ అయింది. ఆయన డ్రావర్ ఏమో బ్యాంకులో బిల్ ఇచ్చేసి మనీ తీసుకున్నారు, కానీ ఇక్కడ బ్యాంక్ మెచ్యూరిటీ డేట్ వచ్చేటప్పటికి బ్యాంక్ వాళ్ళు ఆ యొక్క బిల్ అనేది డిజానర్ అయిందని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ ఇన్ఫార్మ్ చేసేటప్పుడు 100 రూపీస్ అనేది లీగల్ ఛార్జెస్ అనేది బ్యాంకు పే చేస్తుంది. ఓకేనా. ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, డ్రాయర్ బుక్ లో అండ్ డ్రాయి బుక్స్ లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయని చూద్దాం. ఇక్కడ రవీంద్ర డ్రావర్, సో ఎంట్రీస్ ఇన్ బుక్లు ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15,000 కి గూడ్స్ ని సేల్ చేయడం జరిగింది. ఎవరు? రవీంద్ర. ఎవరికి సేల్ చేశారు? నారాయణ. సో నారాయణ మనకి ఏమవుతారంటే డెటార్ అవుతారు. ఈయనే కదా మన దగ్గర నుంచి తీసుకుంది. సో సేల్స్ అకౌంట్ 15,000. నెక్స్ట్ ఏమైంది, అదే రోజున బిల్లు ఈయన నారాయణకి పంపించడం జరిగింది. నారాయణ ఆ బిల్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మనకు రిటర్న్ చేశారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు బిల్ వచ్చింది, ఎస్ మనకు అసెట్ వచ్చింది అని చెప్పేసి మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఎవరు ఇచ్చారు మనకు? గివర్ ఎవరు? నారాయణ. ఈ బిల్ ఇచ్చింది ఎవరు? గివర్, నారాయణ. మీరు ఈ వీడియోస్ ఫస్ట్ కాడి నుంచి ఇంట్రొడక్షన్ నుంచి చూడండి, క్లియర్గా మీకు అర్థమైపోతాయి. మీరు మధ్యలో ఒక సమ్ము చూసేసి మాకు అర్థం కావాలంటే అర్థం కావండి. మీరు ఫస్ట్ కాడి నుంచి చూడండి, ఖచ్చితంగా అర్థమైపోతాయి. ఓకేనా. బాగా క్లియర్గా చెప్పేసి ఉంటాను అక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్. మనకు ఈ బిల్ అనేది మనకు ఒక అసెట్ అండి. సో మనకు అసెట్ వస్తుంది అంటే మనకు అసెట్ వస్తుంది కాబట్టి మనకు అసెట్ వస్తే మనం ఏం చేస్తాం, దాన్ని డెబిట్ చేస్తాం. ఎవరు ఇచ్చారు ఇక్కడ? నారాయణ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి, ఈ బిల్ అనేది మన కరెంట్ అసెట్ అండి. ఎప్పుడైనా కూడా మనకు ఇది కరెంట్ అసెట్ అవుతుంది. దీన్ని మనము బ్యాంక్ వెళ్ళి మార్చుకుంటే మనకు అది మనీ రూపంలో మనకు ఆ బిల్లు ఇచ్చిన తర్వాత మనకు మనీ ఇస్తారు. నెక్స్ట్ ఏం జరిగింది, ఇక్కడ 1st March 2013 అదే రోజున ఏం చేశాడు ఆయన, అదే బిల్లు తీసుకెళ్ళి కొంచెం బ్యాంక్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి, ఆ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మిగిలిన మనీ అనేది ఏం తెచ్చుకుంటాడు. సో అప్పుడు ఆ బిల్ ఏదైతే ఉందో బ్యాంక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం మనీ అనేది ఇస్తారు. సో అది ఎంత అనేది చూద్దాం. 15,000 కి 6% అనేది వాళ్ళు డిస్కౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఓకేనా. అయితే ఇక్కడ ఎన్ని మంత్స్కి డిస్కౌంట్ ఛార్జ్ చేస్తారంటే 2% కండి. ఇంట్రెస్ట్ అనేది ఎన్ని మంత్స్కి ఛార్జ్ చేస్తారంటే ఇక్కడ 2%, 2 months కండి.
12 అని మనం ఇక్కడ రాసుకుంటాము. ఇక్కడ 2 1 జా 2 6 జా, ఇక్కడ 6 6 జా అవుతుంది. ఇంకా మనం ఓవరాల్గా 150 అనేది ఇక్కడ 100కి 2 zeros, ఇక్కడ 2 zeros పోతాయి. 150 అనేది మనకు డిస్కౌంట్ అనేది పోతుంది. 150 డిస్కౌంట్ పోతే 15,000లో 1400 850 అనేది మనకు మనీ క్యాష్ అనేది మనకు వస్తుంది అనమాట. సో మనకు క్యాష్ వస్తుంది కాబట్టి బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, లేదా క్యాష్ వస్తుంది కమింగ్ ఇన్ టు ద బిజినెస్ కాబట్టి. సో క్యాష్ అకౌంట్ మనకి క్యాష్ వస్తుంది కాబట్టి డ్రాయికి. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ అనేది మనకు ఎక్స్పెన్సెస్. సో మనం ముందుగానే 2 months కంటే ముందుగానే మనీ తీసుకుంటున్నాం కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం డిస్కౌంట్ అనేది తీసుకుంటారు. వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ని మనము డిస్కౌంట్ అని అంటాము. 150 అనేది తీసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే మనకు బిల్లు ఇచ్చారో డ్రాయి, ఆ బిల్లు మన నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఎవరికి? బ్యాంక్ వాళ్ళ దగ్గరికి ఆ బిల్లు వెళ్ళిపోతుంది. బ్యాంక్ వాళ్ళ దగ్గర ఇది ఉంచుకుంటారు. ఓకేనా? ఎప్పుడైతే ఇక్కడ డ్రాయి పే చేస్తారో డ్రాయికి బిల్లు వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ డ్రాయి అకౌంట్లో చూద్దాం. నెక్స్ట్ ఏం జరిగింది? 4th 5 2013 అంటే May 4th మెచ్యూరిటీ డేట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏం చెప్పారు? మార్చిలో తీసుకున్నారు కదా, మార్చిలో. సో దీనికి 2 months యాడ్ చేయాలి, మార్చి ఏప్రిల్. నెక్స్ట్ ఆ మార్చి ఏప్రిల్ అయిపోయిన తర్వాత May 1st తారీఖున మెచ్యూరిటీ డేట్ ఉంటుంది. దానికి మనం 3 గ్రేస్ డేస్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటే మనకు 4th అవుతుంది. 4th May 2013లో అది ఆ బిల్ అనేది డిజానర్ అయిపోతుంది. బిల్లు డిజానర్ అయితే బ్యాంక్ పెయిడ్ 100 rupees యాజ్ నోటింగ్ ఛార్జెస్. బ్యాంక్ ఏం చేస్తుంది? ఈ ఇన్ఫర్మేషన్ని డ్రావర్కి తెలియజేయాలి. డ్రావర్ ఎవరైతే ఉంటారో ఆయనకి తెలియజేయాలి. సో తెలియజేయాలి కాబట్టి 100 rupees అనేది లీగల్ ఛార్జెస్ అనేది పడతాయి. సో ఆ లీగల్ ఛార్జెస్ బ్యాంక్ పే చేసి ఓవరాల్గా ఇప్పుడు మనం ఎంట్రీ ఏం రాసుకుంటామంటే నారాయణని మళ్ళీ మనం డెటార్గా చూపించాం. ఎందుకంటే అది డిసౌంట్ అయిపోయింది కదా బిల్లు. నారాయణని మనం డెటార్గా ఎంత అంటే 15,100, ఈ 100 rupees కలిపి 15,100 అనేది మనం నారాయణ డెటార్గా చూపిస్తాము. మనం ఇక్కడ బ్యాంక్ని క్రెడిట్ చేస్తాం, ఎందుకంటే బ్యాంక్ మనం ఇవ్వాలి కదా. సో బ్యాంక్కి 15,100ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? డ్రాయి. ఇంకా డ్రాయి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ డ్రాయి ఈజ్ ద నారాయణ ఈజ్ డ్రాయి ఇక్కడ. అయితే నారాయణ ఆ బుక్స్లో ఎంట్రీస్ ఏ విధంగా రాస్తాం. సో నారాయణ ఏం చేశారు? గూడ్స్ని పర్చేజ్ చేశాడు. ఎవరి దగ్గర నుంచి? రవీంద్ర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. అవునా? అయితే ఇక్కడ మనకు డెటార్ ఎవరు? మనం పర్చేజ్ చేసాం కాబట్టి అది ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. సో పర్చేస్ అకౌంట్ డేటార్ టు రవీంద్ర ఈజ్ ద క్రెడిటర్. మనకి ఇచ్చారు కదా గూడ్స్, క్రెడిట్ బేసిస్ మీద. నెక్స్ట్ ఏంటి? ఇక నారాయణకి ఈ రవీంద్ర అనే డ్రావర్ ఏం చేస్తారంటే ఒక బిల్ అనేది పంపిస్తారు. ఇట్లా మీకు నేను క్రెడిట్ బేసిస్ మీద మీకు గూడ్స్ ఇచ్చాను కదా, సో నాకు మీరు ష్యూరిటీగా మీరు ఒక బిల్లు ఇవ్వండి. మీ మీద నాకు నమ్మకం లేదు కాబట్టి మీరు నాకు ఒక బిల్లు ఇవ్వండి అని చెప్తారు. 2 months తర్వాత ఆ బిల్లు ఏముంటుందంటే 2 months తర్వాత మీ మనీ నేను పే చేస్తాను అన్నట్టు ఉంటుంది. సో దాని మీద ఈ డ్రాయి సైన్ చేసి మళ్ళీ ఎవరికి పంపిస్తారు? డ్రావర్కి పంపిస్తారు. అప్పుడు ఎంట్రీస్ ఏమొస్తుంది అంటే రవీంద్ర ఇస్ ఇక్కడ రిసీవర్ అనమాట. రవీంద్ర బిల్లును రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఆయన మనం డెటార్గా చూపిస్తాము. నెక్స్ట్ బిల్స్ పేబుల్. ఈ బిల్స్ పేబుల్ అంటే ఇది కూడా ఒక బిల్ అనండి. అయితే ఈ బిల్లు మనము డ్రావర్కి పే చేయాల్సి ఉంది అని కాబట్టి ఇది ఒక లైబిలిటీగా మనం చూపిస్తాం. ఈ బిల్లుని మనం పే చేయాలి వేరే వాళ్ళకి, మనం డ్రావర్కి పే చేయాలి కాబట్టి దీన్ని మనము లైబిలిటీగా క్రెడిట్ సైడ్ చూపిస్తాము. ఒకవేళ పేమెంట్ జరిగినా లేదా ఇది క్యాన్సిల్ అయిపోయినా, డిజానర్ అయిపోయినా కూడా మనం పంపించిన బిల్ ఏదన్నా డిజానర్ అయిపోయినా లేదా ఆ బిల్లు మనం పే చేసినా కూడా మన బిల్లు మనకు వస్తుంది. మనము ఇదే బిల్లును అతనికి డ్రావర్కి బిల్స్ రిసీవబుల్ అవుతుంది ఇదే బిల్లు, కానీ ఇక్కడ డ్రాయికి బిల్స్ పేబుల్ అవుతుంది. అంటే మొత్తానికి ఈ బిల్ అనేది డ్రావర్కి బిల్స్ రిసీవబుల్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ బిల్లు వాళ్ళకి మనీ మనం పే చేసేస్తాం కదా, పే చేసినా లేదా మనకు ఇది డిజానర్ అయినా మన బిల్లు మనకు వచ్చేస్తుంది అనమాట. మన బిల్లు మనకు వస్తుంది. ఇక్కడ నోటింగ్ ఛార్జెస్ అనేది 100 rupees మనం పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డ్రాయి ఉన్నారో డ్రాయి పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్రెడిటార్ ఎవరు?
రవీంద్రకి పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎవరికి? రవీంద్రకి పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మనకు ఎంట్రీస్ అనేది మనం ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, ఒకవేళ మనీ పే చేశారనుకో మనకు బ్యాంక్ నుంచి మనీ వెళ్ళిపోతుంది. బిల్స్ పేయబుల్ అనేది మనకు డెబిట్ గా చూపిస్తాం, ఎందుకంటే ఆ బిల్లుకి సంబంధించిన మనీ మనకు పే చేసేసాం కాబట్టి మన బిల్లు మనకు వచ్చేస్తుంది. ఇక్కడ డ్రాయి ఈజ్ ద రిసీవర్, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారంటే డ్రాయి. సో డ్రాయి అకౌంట్స్ లో బిల్ మనకు వచ్చినట్టుగా మనం రాసుకుంటాం. అర్థమైందా అండి? ఇంకా నోటింగ్ ఛార్జెస్ అంటారా, నోటింగ్ ఛార్జెస్ అనేది డ్రాయికి ఎక్స్పెన్సెస్ అవుతాయి, అందుకని 100 రూపీస్ డెబిట్ చేసాం. నెక్స్ట్ ఎవరికి మొత్తంగా ఎవరికి పే చేయాలి? ఇది మనకి రిటార్ ఎవరు? రవీంద్ర. సో రవీంద్రకి పే చేసేస్తాం. ఓకేనండి, ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా ఉంటాయండి ఎంట్రీస్. ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఇది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.